చూడండి ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కవర్ ఉండిద్ది కదా, ఆయిల్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇలా ఉండలా చేసుకొని చేత్తో ఇలా పల్చగా ఒత్తుకోవాలి. వేసుకొని పెనం మీద వేసి కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఇలా పెనం మీద వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు పిండి కూడా ఉడికిపోయింది. తర్వాత ఇందులో కొంచెం పైన ఆయిల్ వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా దూరగా కాల్చిన తర్వాత ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది రాగి రోటి టమాటా కర్రీ. టేస్ట్ చాలా బాగుండిద్ది. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.